2 రోజుల ముందుగానే రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. తెలుగుదనాన్ని గుర్తు చేసేలా యువతీ యువకులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో పండుగను చేసుకున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, భోగిమంటలతో యువత ఉత్సాహంగా గడిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగానే సంక్రాంతి సందడి మొదలైంది. విజయనగరం జిల్లా లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలతో సంబరాలు జరిగాయి. యువతీ యువకులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అయోధ్య మైదానంలో వేడుకలు కనుల పండుగగా సాగాయి. ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే మీసాల గీత, కలెక్టర్ హరిజవహర్ లాల్ చిన్నారులకు రేగుపళ్లు పోశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియం నుండి 7 రోడ్ల కూడలి వరకు కళారూపాల భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ నగరపాలక సంస్థ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన జానపద ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, చెక్క భజనలు, తప్పిడిగుళ్లు, కర్రసాము, కోలాటం చూపర్లను అలరించింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. కాశీబుగ్లో సంక్రాంతి సంబరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విశాఖలో జిల్లా యంత్రాంగం వేడుకలు నిర్వహించింది. విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అందమైన ముగ్గులు వేసి తప్పెటగుళ్లు, డూడు బస్వన్నలతో సంప్రదాయ జానపద కళలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొని కళాకారులను అభినందించారు. సీతంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు భోగి పండుగ సాగింది. ముగ్గులు వేసి భోగి మంటలు వెలిగించిన విద్యార్థులు గొబ్బిళ్లతో సందడి చేశారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కొమ్ము నృత్యం ఆకట్టుకుంది. కాశ్యప్ కళాశాల ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో యువతులు సందడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు సందడి చేశారు. పట్టు పరికిణీలు ధరించి సంక్రాంతి పాటలతో అలరించారు. గంగిరెద్దుల నృత్యాలు, భోగి మంటల చుట్టూ తిరుగుతూ గొబ్బెమ్మల పాటలు పాడారు. ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువతులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. గంగిరెద్దులు, హరిదాసులు, బుర్రకథలు, పగటి వేషగాళ్లు, కోలాటాలు అలరించాయి. జంగారెడ్డిగూడెంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒంగోలులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులరెడ్డి సహా అధికారులు పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేశారు. రంగవల్లులు దిద్దిన మహిళలను అభినందించి బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని టైనీ టాట్ పాఠశాల, శ్రీ చైతన్య కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సభాపతి కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ఎడ్ల బండిపై వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని యువత ఆటపాటలతో ఉర్రూతలూగించారు. కర్నూలు జిల్లా కప్పట్రాలలో తానా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, ఎంపీ బుట్టా రేణుక, తానా అధ్యక్షుడు సతీష్ వేముల పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, బండలాగుడు పోటీలు అలరించాయి. గాయని సునీత సినీ గీతాలను ఆలపించారు. పాణ్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. మైదుకూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సంక్రాంతి సంబరాలు సాగాయి.